గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మును ముందుక రావేరా. లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం. అరే ఫూర్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా. 10th క్లాస్ గెట్ టుగెదర్. 10th తర్వాత ఎన్ని కాలేజ్లైనా మనం మారుండొచ్చు, ఎంతమంది ఫ్రెండ్స్ నైనా కలిసి ఉండొచ్చు, కానీ స్కూల్లో 10th క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ మాత్రం ప్రత్యేకం. 10th గెట్ టుగెదర్ చేసుకున్న మన జూనియర్స్ ని చూసి మీరే బెస్ట్ రా, మాకు ఇంకా అదృష్టం ఇంకా రాలేదు అనుకుంటాం. కానీ ఆఖరికి గెట్ టుగెదర్ రోజు వచ్చినప్పుడు ఎన్నో ఇయర్స్ మనం చిన్నప్పుడు కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ ని ఫ్రెండ్స్ ని మన టీచర్స్ తో మన స్కూల్లో మొదటిసారి మన 10th అయిపోయాక కలవడానికి చూసిన వెయిటింగ్ ఈ రోజుతో పూర్తవుతుంది అన్న ఫీలింగ్ నిజంగా కొలవలేని సంతోషంతో సమానమే కదా. అక్కడికి వస్తున్న ఒక్కొక్కరిని చూస్తుంటే లోపల నుండి సంతోషం, కళ్ళల్లో నుండి నీళ్లు రెండూ తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఎంత సోషల్ మీడియాలో వాట్సాప్ లో హాయ్లు బాయ్లు చెప్పుకున్నా ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః. స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 స్వాగతం. నవరస శోభిత బ్రాహ్మణములకు సరసహృదయులకు స్వాగతం. పూజ్యులు వ్యక్తులు కళాబంధువులు శ్రోతలందరికీ స్వాగతం. సుందరం సుమధురం నేటి సంబరం శుభకరం దివ్య స్వాగతం 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 స్వాగతం. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది,
కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో.